రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్పర్సన్ పదవి రాకపోవడంతో బత్తుల వాణి తీవ్ర నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారును అడ్డుకున్నారు వాణి వర్గీయులు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కౌన్సిలర్ వాణి వర్గీయులు నినాదాలు చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్పర్సన్ పదవి రాకపోవడంతో బత్తుల వాణి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో పాటు ఆమె వర్గీయులు. అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అరుణ, చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే తీవ్ర ఉద్రిక్తతకు అయితే దారితీశాయి. నేరుగా క్యాంపు నుంచి క్యాంపుకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ కారులో ఎక్కించుకొని 2 వాహనాల్లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా మున్సిపాలిటీ వద్దకు చేరుకోగానే కారు స్లో కాగా 13వ వార్డు నుంచి గెలిచినటువంటి బత్తుల వాణి కారు దూకి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి కూడా వెళ్ళిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారు మున్సిపాలిటీ వద్దకు చేరుకోగానే వాణి తల్లితో పాటు కొంతమంది వాణికి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, 13వ వార్డుకి సంబంధించినటువంటి ఓటర్లు అందరూ కూడా అక్కడికి చేరుకొని కారుని అడ్డుకొని చైర్పర్సన్ ని వాణిగా నియమించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా వాణి అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసిన విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ఇప్పటికైనా చైర్పర్సన్ గా వాణిని నియమించాలని చెప్పేసి కూడా 13 వారికి సంబంధించినటువంటి కొంతమంది ఓటర్లతో పాటు వానికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా మున్సిపాలిటీ ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఆ చైర్పర్సన్ రేసులో ముగ్గురు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక క్యాండిడేట్ 20వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి క్యాండిడేట్ ఓడిపోయినటువంటి నేపథ్యంలోనే పావనికి వానికి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నటువంటి నేపథ్యంలోనే చౌటుప్పల్ చైర్పర్సన్ గా ప్రస్తుతం అయితే పావనిని నియమించినటువంటి నేపథ్యంలోనే ఆ క్యాంప్ లో కూడా నిన్న గలాట జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఎమ్మెల్యే చొరవ తీసుకొని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తనకే చైర్పర్సన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా మరొకసారి ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ తర్వాత 2.5 ఏళ్ల చొప్పున పదవి కాలం పంపకాలు చేసేందుకు ఒప్పందం జరిగినట్టు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే తొలుత నాకు చైర్పర్సన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా వాణి అయితే పట్టుబట్టినటువంటి నేపథ్యంలోనే వాణి భర్తతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారుని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వానికి చైర్పర్సన్ పదవి రాకపోవడంతో ఆమె వర్గీయులతో పాటు వాటికి సంబంధించినటువంటి కొంతమంది ఓటర్లు అదే సమయంలో వాణి కుటుంబ సభ్యులు కూడా మున్సిపాలిటీ ఎదుట ఆందోళన చేస్తూ కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు అయితే కల్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి అందరినీ కూడా అక్కడి నుంచి వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చౌటుప్పల్ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.